అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి మూవీ కాస్టింగ్ కాల్ ఆస్క్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 అంట. స్వీపర్స్ కాలనీ అనేది వీళ్ళ సినిమా టైటిల్. సో ఆస్క్ ఫిలిమ్స్ వీళ్ళకి హీరోయిన్ కావాలంట 19 నుండి 23 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్ కోసం కూడా 5 కావాలంట 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు. హీరో 3 కావాలంటే 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు. హీరో ఫ్రెండ్స్ 4 కావాలంటే 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు. సపోర్టింగ్ రోల్స్ కోసం ఫీమేల్ 25 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు, మేల్ 25 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. ఫాదర్ క్యారెక్టర్ కోసం 45 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు, మదర్ క్యారెక్టర్ కోసం 35 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. పోలీస్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ రోల్స్ 5 కావాలంట. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా 20 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సో విలన్ క్యారెక్టర్ కోసం 35 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి. అంటే ఒక ముక్కలో చెప్పాలి అంటే వీళ్ళకి 19 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న నటీనటులు కావాలంట. సో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ మూవీ అనేది ఒకటి చేస్తున్నారు సార్ మాకు తెలిసిన ఆయన. సో దానికి నాకు కాల్ చేసి ఇలాగ నువ్వు కెమెరా డిపార్ట్మెంట్కి పెట్టుకో, లేదంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పెట్టుకో, ఏదో ఒక డిపార్ట్మెంట్కి ఖర్చు నువ్వు పెట్టుకో, అప్పుడు మనందరం కలిసి సినిమా చేసుకుంటాం అనే టైప్లో అడగటం ఉంది. అలాంటి దానికి పెట్టచ్చు అని అడగటం జరుగుతుందండి. సో నేనేం చెప్తాను అంటే, ఇట్స్ అప్ టు యూ అండి. ఐఎమ్ నో వన్ టు డిసైడ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అండ్ ఐఎమ్ నో వన్ టు డిసైడ్ అబౌట్ యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్లో ఏం జరుగుతుంది, మీ బ్రెయిన్ని ఎలాగా ఇది చేస్తే బాగుంటుంది అనేది నేను డిసైడ్ చేయకూడదు, మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే, సరే మీరు కెమెరాకి పెట్టారండి, ఇంకొక అతను ఏమంటారు కెమెరా డిపార్ట్మెంట్కి పెడితే, ఇంకొక అతను ఎడిటింగ్కి పెట్టాడు, ఇంకొక అతను విఎఫ్ఎక్స్ పెట్టాడు, ఇంకొక అతను ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ పెట్టాడు, ఇంకొక అతను రైటర్లకు ఇచ్చాడు, ఇంకొక అతను ఫుడ్కి పెట్టుకున్నాడు. ఆర్టిస్టులు అందరూ వచ్చి ఫ్రీగా చేశారు. ఫైనల్గా సినిమా అనేది రెడీ అయింది. ఈ సినిమా రిలీజ్ చేయాలంటే ముందు ఇంపార్టెంట్ ఏంటి, పబ్లిసిటీకి కనీసం 30 నుండి 50 లక్షలు ఖర్చు అవుతుంది. దానికి ఎవడు ఖర్చు పెడతాడు అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. పబ్లిసిటీ చేయకుండానే రిలీజ్ చేస్తాను సార్ నేను సినిమా అని చెప్పినట్లయితే, కనీసం నీ ఇంటి పక్కనోడు కాదు కదా, నీ ఇంట్లో వాడు కూడా ఎవడు థియేటర్కి వచ్చి సినిమా చూడడు. ఎందుకు అంటే ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, నువ్వు సినిమా రిలీజ్ చేసావనే విషయం నీకు తెలిస్తే సరిపోదు, ప్రపంచానికి తెలియాలి అంటే నువ్వు ఏమంటారు ఇంటర్వ్యూలు ఇవ్వాలి, యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇవ్వాలి, శాటిలైట్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇవ్వాలి, డిఫరెంట్ సినారియోస్లో ఇంటర్వ్యూలు ఇవ్వాలి, అలాగే పోస్టర్లు అతికించాలి, అలాగే రిలీజ్ క్యూబులకు కట్టాలి, థియేటర్ రెంట్లు కట్టాలి. ఈ మొత్తం కట్టేయడానికి రిలీజ్ చేయడానికి నీకు దగ్గర 30 నుండి 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ డబ్బు మొత్తం ఎక్కడి నుండి తీసుకొని వస్తావు? ఇవన్నీ జరిగే పనులేనా? జరగని దానికి నువ్వు ఎందుకు అంత ఉబలాటపడుతున్నావు అనేది నీకు మెయిన్గా చెప్పేది. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, నీకు రూపాయి ఇవ్వకపోగా నిన్ను ఎదురు రూపాయి అడుగుతున్నాడు అంటే వాడి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా తీయలేడు. సినిమా తీసినా దాన్ని రిలీజ్ చేయలేడు. రిలీజ్ కానీ సినిమాకి నువ్వు డబ్బులు పెట్టడం అనేది మూర్ఖత్వం అవుతుంది. దాని బదులు నేను ఏమంటాను అంటే, నువ్వు మా హరీష్తోనే కొలాబరేట్ అవ్వు, శుభ్రంగా యూట్యూబ్ సిరీస్లు చేసుకో. హరీష్ కూడా ఒక ఫైనాన్షియర్ కోసం చూస్తున్నాడు. సో మీరందరూ కలిసి శుభ్రంగా ఏమంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. హరీష్ ఎడిటరు, శుభ్రంగా నువ్వు ఏదైనా కెమెరాలు కొనుక్కో, హరీష్ తోటి ట్రావెల్ అయ్యి మీరందరూ ఏమంటారు షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ షార్ట్స్, వెబ్ సిరీస్లు యూట్యూబ్కి చేసుకోండి. అది ఎంతో కొంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి కదా. అలా కాకుండా వృధా ప్రయత్నం చేసినట్లయితే మీరు సక్సెస్ అవ్వటం అనేది కష్టం. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8143587071. ఐ రిపీట్ 8143587071. సో ఆల్రెడీ వీడియో మొత్తం డిస్క్లైమర్ చెప్పాను కదా, ఇంకొకసారి చెప్తాను. ఈ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.